నమస్కారం. ధనుర్మాసం నడుస్తోంది. అద్భుతమైనటువంటి రోజులు. శ్రీమన్నారాయణుడికి ఎన్ని సేవలు చేసుకోగలిగితే అంత. గోదాదేవి చేసుకున్నటువంటి స్థాయిలో మనస్సుని కైంకర్యం చేయలేనటువంటి దీనులం కనుక అయ్యవారికి మనం చేత్తో చేసుకునేటువంటివి, మన చుట్టుపక్కల ఉండేటువంటి కొన్ని పదార్థాలను వినియోగించుకుంటూ స్వామికి చేసేటువంటి కైంకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక యథాశక్తి చేసుకున్నట్లయితే ఈ మాసం అంతా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని శాస్త్రం నిర్వచిస్తూ ఉన్నటువంటి విషయం. ఈ సందర్భంగా చెప్పుకోదగినటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యం ఏంటంటే, ఎప్పుడు ఈ వీడియో చూస్తే అప్పటి నుంచే అయ్యో ఇంతకుముందు చేయలేకపోయామనేటువంటి బాధ ఎవరు కూడా పడకుండా ఇది చూసిన మరుక్షణం స్వామికి ఆ తెల్లవారుజామున రేపు వచ్చేటువంటి పాశురం, రేపు వచ్చేటువంటి కైంకర్యాలతో భాగంగా వీలైనంత వరకు తెల్లవారుజాము సమయానికన్నా కూడా పూర్వమే, అంటే 6 గంటల కన్నా కూడా పూర్వ వ్యవధిలోనే ముందుగా మనం కాస్త నీళ్లతో కడిగి పెట్టుకున్నటువంటి 28 ఏలక్కాయలను కనుక రెడీ చేసుకుని పెట్టుకుంటే, జస్ట్ నీళ్ళలో తడపడం, వెంటనే గుడ్డ మీద పెట్టుకోవడం. ఎక్కువసేపు నీళ్ళలో తడిసాయంటే మాత్రం మనకి అవకాశం, అవి మెత్తగా అయిపోతాయి, మనకి దండ కూర్చగలిగేటువంటి అవకాశం లభించదు. కనుక 28 ఏలక్కాయల్ని ముందుగా చక్కగా నీళ్ళతో ఊరికి ఒక్కసారి అలా తడిపినట్లుగా చేసి పక్కన పెట్టేసేసుకుని, ఒక పసుపు రాసినటువంటి దారానికి ఆ సూది ఎక్కించుకుని దాంతో ఒక మాలగా ఈ 28 ఏలక్కాయలని కూడా మనం దండగా పేర్చుకోవాలి. అలా పేర్చుకున్నటువంటి ఏలక్కాయలకి రెండు వైపులా కూడా పసుపుని లేదు గంధాన్ని, అలది అంటే ఎక్కిచ్చేసిన తర్వాత ముందు కాదు, గంధాన్ని బొట్టులాగా పెట్టి కుంకాన్ని పెట్టి ఆ మాలని ఏలక్కాయలతో, అంటే సుగంధ ద్రవ్యాల మాల అని స్వామికి విశేషమైనటువంటి కైంకర్యం చేయడం అనేటువంటిది చాలా సనాతనం. ఎప్పటి నుంచో మన తాత తండ్రుల పూర్వకాలం నుంచి కూడా పెద్దలు వెంకటేశ్వర స్వామికి వేసేటువంటి విశేష సేవ అది. అటువంటి సేవ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్వామికి చేస్తూ ఉంటారు అనేటువంటిది చాలామందికి తెలిసినటువంటి విషయం, ఎంతోమందికి తెలియనటువంటి విషయం కూడా. ఈ సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ఈ మాలని స్వామికి సూర్యోదయానికన్నా కూడా పూర్వమే కనుక రోజు మొత్తం మిగిలినటువంటి ధనుర్మాసం రోజులన్నింటినీ కూడా మనం వీలైనంత వరకు, లేదండి మేము రోజు చేయలేం, అది కాస్త ద్రవ్యంతో అంటే డబ్బుతో కూడుకున్నటువంటి విషయం కనుక మేము ఒకవేళ ఇవాళ మొదలెడతాం, ఈ ప్రోగ్రాం చూసాం కనుక రేపటి నుంచి మొదలెడతాం, ఎన్నాళ్ళు చేసుకోవచ్చు అంటే మేము చేసుకోగలిగినటువంటి స్థాయి దాన్ని అనుసరించి చెప్పండి, మీరు చెప్తే దాన్ని బట్టి చేసేసుకుంటాం అనుకున్నట్లయితే మనకి రేపు వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ ముక్కోటి ఏకాదశి డేట్ చూసుకుని మనం మొదలెట్టేటువంటి రోజుల నుంచి వీలైనంత వరకు ఆ ముక్కోటి ఏకాదశి తెల్లవారుజామున నుంచి వరకు కూడా ఈ కైంకర్యాన్ని, విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి మాలని స్వామికి కనుక సమర్పించుకున్నట్లయితే జీవితంలో ఆనందము, సౌఖ్యము, సుఖము, వంశాభివృద్ధి కలగాలి అనుకునేటువంటి వాళ్ళకి ఆ అనుగ్రహము, ఇవన్నీ కూడా అయ్యవారి యొక్క అనుగ్రహం వల్ల లభిస్తాయి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అయితే మీరు చెప్పింది బాగుందండి. ఈ ఏలక్కాయల మాల, అదే సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ఈ మాలని స్వామికి వేస్తూ ఉంటాం. ఒక 5 రోజులో 10 రోజులో వరుసగా ఇప్పటి నుంచి మొదలెట్టుకుని వేస్తాం. వేసిన తర్వాత ఈ ఏలక్కాయల మాలన్నింటినీ ఏం చేయాలి మేము అనేటువంటి సందేహం వెంటనే వస్తుంది. ముక్కోటి ఏకాదశి దాకా చెప్పాం, లేదండి మాకు స్తోమత ఉంది, ఈ ధనుర్మాసం అంతా చేస్తాం మేము అనుకున్న వాళ్ళైతే మిగతా 10 రోజులు 20 రోజుల్లో మొత్తం అంతా చేసుకుంటూ వెళ్ళారు. చివరికి మీ దగ్గర మొత్తం ఒక 15 నుంచి 20 దాకా సుగంధ ద్రవ్యాల మాలలు మిగిలినాయి. ఈ మాలలని మీరు ఈ వ్రతం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక శుభగడియన వీలైతే కనుక ఎన్ని మాలలు మిగిలాయో అంతమంది ముత్తైదులను ఇంటికి పిలుచుకుని, లేదు దంపతి పరంగా వస్తారు అనుకుంటే, లేదు మా ఇంట్లో ఏదో వివాహం ఉందండి, ఆ వివాహానికి ఎలాగో బంధువర్గం అంతా కూడా వస్తారు, వాళ్ళందరిలో ఇవ్వచ్చా, చక్కగా దంపతులు ఇద్దరిని కూడా కూర్చోపెట్టి, ఆ కూర్చోపెట్టిన వాళ్ళకి వీలైనంత వరకు బొట్టు పెట్టడం, గంధం రాయడం, కాళ్ళకి పసుపు రాయడం, వీలైతే పారాణి కూడా పెట్టడం, దాంతోపాటుగా శరీరానికి అత్తరు లాంటి సహజ సిద్ధమైనటువంటి ద్రవ్యాన్ని చక్కగా వేస్తూ ఉండడం. అత్తరు సహజ సిద్ధం కాదు, అత్తరు అని ఎందుకు చెప్తున్నారంటే అత్తరుతో సమానమైనటువంటి వాసన, సుగంధ ద్రవ్యాలని వాసనలు ఇచ్చేటువంటి వాటిని మనం జవ్వాది అంటాం. అది మనకి పౌడర్ లాగా దొరుకుతుంది. అది మన ఈ పూజా స్టోర్స్ అన్నిట్లో కూడా డబ్బాలు అమ్ముతూ ఉంటారు, పెద్ద ఖరీదు కూడా ఉండదు. ఆ జవ్వాదిని కనుక తీసుకుని 2 చేతుల్లో కొద్దిగా నీళ్లు వేసుకుని ఆ జవ్వాది పౌడర్ని చేతిలో వేసుకుని ఎదుటి వాళ్ళకి చక్కగా మొహానికి చేతులకి కనుక రాసినట్లయితే చక్కటి పరిమళం వస్తూ ఉంటుంది. అటువంటి ప్రాకృతికమైనటువంటి వస్తువుల్ని వాడుతూ వాళ్ళకి అలంకారం చేసి చక్కగా పూలని జల్లో పెట్టడం, మగవాళ్ళకి పూలదండ చేతికి ఇవ్వడం, లేదు మెళ్ళో వేయడం, భార్యతో వేయించడం, ఎలాంటివైనా పర్వాలేదు. ఎదురుకుండా ఉన్న వాళ్ళిద్దరూ
వెంకటేశ్వర స్వామి పద్మావతి స్వరూపం అన్నట్ల భావన కనుక మన మనసులోకి వచ్చి ఇటువంటి అలంకారాన్ని వాళ్ళకి చేసి వస్త్రాదులతో కూడుకుని ఈ ఏలక్కాయల మాలను కనుక అలా ఇంతమంది దంపతులకని మనం ఇచ్చుకున్నట్లయితే సకల కోరికలు నెరవేరుతాయి. ఇందులో ఎట్టి సందేహము లేదు. అందున ఈ గోదాదేవి చేసినటువంటి వ్రతం ఏదైతే ఈ ధనుర్మాస వ్రతంగా చాలామందికి తెలిసి ఉంటుందో ఆ సందర్భంలో కనుక ఇటువంటి విశేష కైంకర్యాన్ని స్వామిని చేసినట్లయితే ఆయన పొందేటి ఆనందం అంతా ఇంత కాదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ఆనందం మనకి జీవితంలో లభించాలి. అది ఎంత పరిమళాన్ని ఇస్తుందో, ఇప్పుడు ఏలక్కాయని నోట్లో వేసుకుంటే ఎంత సుగంధం, ఎంత ఆనందం కలుగుతుందో, ఎటువారికి మనం మాట్లాడుతూ కూడా ఉంటే ఎంత ఆహ్లాదభరితమైనటువంటి వాసనలు వాళ్ళ వైపుకు వెళ్తూ ఉంటాయో, అలాగే ఈ మాలని ఒక దంపతులకి దానం ఇచ్చుకోవడం ద్వారా మనకి అటువంటి ఆహ్లాదకరమైన పరిమళభరితమైన సువాసనతో కూడుకున్నటువంటి స్థితిగతులు మన జీవితంలో కూడా ఇన్వైట్ అవుతూ ఉంటాయి. కనుక ఏమండి, అందరికీ మాకు 21 మాలలు అయ్యాయి, 20 మాలలు అయ్యాయండి, ఇన్ని మాలలు ఇంతమంది దంపతులకి వస్త్రాలతో సహా అంటే మాకు అంత స్తోమత వెంటనే యాక్సెప్ట్ చేయదండి. ఒక 5 మందికి బట్టలు పెట్టుకుని ఇలా ఇస్తాం, మిగతా వాళ్ళకి ఉట్టిగా ఇచ్చుకోవచ్చా? తాంబూలంతో పాటు ఇచ్చేసేయండి. 3 ఆకులు పెట్టి జంట తాంబూలం, ఒకటే తాంబూలం, ఇద్దరికి విడివిడిగా మాత్రం తాంబూలం ఇవ్వకూడదు. ఒకటే తాంబూలం ఏర్పాటు చేసుకుని దానిలో వక్కలు పెట్టి పసుపు కుంకాలు పెట్టి మగవాళ్ళకి వీళ్ళతో ఒక దంజం కూడా పెట్టి, దంజం 2 పెడతాం, జతగా పెడతాం, ఒక దంజం ఎప్పుడు కూడా ఇవ్వమన్నమాట. ఆ 2 దంజాలు అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి మీరు ఎటువంటి నియమాలు మీరు పాటిస్తూ ఉంటారో దాన్ని బట్టి ఇలా మగవాళ్ళకైతే ఇలా లేదు, మేము అవన్నీ అక్కర్లేదండి, పసుపు కుంకుమ దాంతోపాటు వక్కలు తాంబూలం 3 తమలపాకులు ఇలా పెట్టి మేము ఇవ్వచ్చా? చక్కగా ఇచ్చేసుకోండి. ఇంతమంది దంపతులకని ఇచ్చుకుని చక్కగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుని కనుక ఉన్నట్లయితే ఎంత పెద్ద ఇబ్బంది అయినా పడుతున్న వాళ్ళైతే తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇబ్బందులు ఏం లేవండి, జీవితం ఇంకాస్త సౌఖ్యప్రదంగా ఆనందభరితంగా ఉంటే చాలు, మాకు మా పిల్లలకి నెమ్మదిగా వివాహాలు అవ్వాలి, లేదు వివాహాలు అయిపోయినాయి నెమ్మదిగా మాకు వంశోద్ధరణ కావాలి, ఇలాంటి కోరికలు మనసులో ఉన్నటువంటి వాళ్ళకైతే ఆ కోరికలు సుసంపన్నం అవుతాయి. ఏ కోరిక లేనటువంటి వాళ్ళకి జీవితం మొత్తం ఫలదాయకంగా, అంటే వాళ్ళు ఆధ్యాత్మిక దారిలో ఉంటే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో వృద్ధి చెందాలని ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఏ ప్రయత్నం మనిషి చేస్తూ ఉంటాడో అది ధార్మికమైనటువంటి మార్గంలో ఉన్నట్లయితే తప్పనిసరిగా సిద్ధిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రయోగం ఈ సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి సుగంధ మాల కైంకర్యం చేయడం స్వామికి. ఆ మాలను పైగా ఇంతమంది దంపతులకని చక్కగా ఇచ్చుకుంటూ ఉండడం, అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి మన సనాతన ధర్మానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అద్భుతమైనటువంటి రీతుల్లో మనకు వచ్చేటువంటి కలి ప్రభావాల నుంచి మనం ఎలా తప్పించుకోవాలనేటువంటి విషయాన్ని ఇంత తేలికమైనటువంటి విషయాల్లో మనకి విశదీకరించి ఇచ్చినటువంటి మన పెద్దలకు నమస్కరించుకుంటూ మన ద్వారా మన పిల్లలకు కూడా ఇలాంటి సంస్కృతి సంప్రదాయం దాంతోపాటు అనంతమైనటువంటి విశేష ఫలదాయకమైనటువంటి విషయాలు వాళ్ళకు కూడా నేర్పించాలనేటువంటి సదుద్దేశంతో ఇట్లాంటి వ్యవహారాలు మళ్ళీ మనం కూడా అవలంబిస్తూ ఉందాం.